అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. ముందుగా కట్ చేసేసుకుందాము. మన దగ్గర ఉన్న క్లాత్ని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు పొడవు చెక్ చేసుకొని అందులో 2 ఇంచెస్ పైన బెల్ట్ కోసం అయితే వదిలేసుకోవాలి. బెల్ట్ కోసం వదులుకొని మనం క్లాత్ పై మార్క్ అయితే వేసుకోవాలి. నాకు 44 వచ్చింది. 2 ఇంచెస్ తీసేసి 42 అయితే మార్క్ చేశాను. మనం మార్క్ చేసుకున్నది లైన్ డ్రా చేసేసుకొని మనం మార్క్ చేసుకున్న పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని కట్ చేసేసుకోవాలి. కటింగ్ అయితే ఇంతేనండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఓన్లీ మనకి పొడవు తెలిస్తే చాలండి. లెహంగాకైతే పొడవు నడుము తెలిస్తే సరిపోద్ది. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ ఇలాగా మనకి క్లాత్ అయితే ఎన్ని మీటర్లు ఉందన్నది, ఎన్ని ఇంచెస్ ఉన్నదన్నది చెక్ చేసేసుకోవాలి. పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ ఎంతైతే వచ్చిందన్నది ఇంచెస్లో కొలుచుకుంటున్నాం కదా, ఆ కొలిచిన ఇంచెస్ని నడుముతోటి బై చేసుకోవాలి. బై చేసుకుంటే మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది వస్తుంది. నాకైతే 4.5 వచ్చింది. చూడండి, నేను 4.5కి మార్కింగ్ అయితే వేసుకొని మనం మార్క్ చేసుకున్న దానికంటే దాని ముందుని 1 ఇంచికి మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అలాగా నేను క్లాత్ మొత్తం 4.5కి అయితే మార్క్ చేసుకొని దాని ముందు 1 ఇంచికి అయితే మార్క్ పెట్టాను. ఇప్పుడు ఫ్రిల్స్ ఎప్పుడు ఎక్కువగా మన సైడ్ పెట్టుకుంటూ ఉంటాం కదా, మనం మార్క్ చేసుకున్నది 4.5కో మార్కు 1 ఇంచి ముందుకు పెట్టాం కదా, అలాగా ఆ 1 ఇంచి ముందుకు పెట్టింది తీసుకొని మనం 4.5 మార్కింగ్ వేసుకున్న వైపు ఇలా ముందుకైతే నేను చూపిస్తున్నట్టుగా కుట్టయితే వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తే అర్థమవుద్ది మీకు. ఇలా ఈ విధంగా అయితే శారీస్ కూడా చాలా ఈజీగా అయితే మనం స్టిచ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ నడుము చుట్టుకొలత వాళ్ళకి ఎంత లెంత్ పొడవు ఎంత కావాలన్నది పొడవు చెక్ చేసుకుంటే చాలండి. శారీస్తో కూడా ఈజీగా ఇలా ఫ్రిల్స్ పెట్టి కరెక్ట్గా ఫ్రిల్స్ మొత్తం ఒకే సైజులో వచ్చేలాగా స్టిచ్ అయితే చేసుకోవచ్చు. ఇలా నేను కొలుచుకున్నట్టుగా ఈజీగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ లెహంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని అయితే శారీస్ కూడా కుట్టుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి నడుం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. చెక్ చేసుకున్న తర్వాత క్లాత్ చివర ఇలా పోగుల్లాగా ఉంటుంది కదా, అది చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని కొంచెం ఇలా అయితే ఎంతవరకు చూపిస్తున్నానో అలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను. మనకి నడుము ఎంతైతే ఫ్రిల్స్ పెట్టగా వచ్చిందో అదైతే ఇలాగా 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకొని నడుము మడతైతే ఇలా మార్క్ చేసుకొని కింద గేరా వచ్చేలాగా పైన నడుముకి మాత్రమే కొలత పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పెట్టిన ఫ్రిల్స్కి లైనింగ్ని కూడా అటాచ్ చేసేస్తున్నాను నేను. చూసుకోండి, అటాచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ మడత పడకుండా మనం వేసిన స్టిచ్ పైన ఇలాగా వేళ్ళతో సర్దుకుంటూ కుట్టయితే వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది వస్తే చాలా ఈజీ అండి, రాకపోతే చాలా కష్టం. మనం ఏదనుకుంటే అదే. లైనింగ్ క్రాస్లో తీస్తాం కదా చిన్నది,
లూజ్ ఏమైనా వచ్చినా ఎక్స్ట్రా వచ్చినా చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా కుట్టు అయితే వేసేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఫ్రిల్స్కి పైన బెల్ట్ కుట్టుకోవాలి కదా, బెల్ట్కి అయితే 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. 4 ఇంచెస్ ఫ్రంట్ ఆర్ బ్యాక్కి వస్తుంది, నడుముకి అటు ఇటు కూడా వస్తుంది కదా, లోపల బయట 1 ఇంచ్ కలుపుకొని ఖర్చుల కోసం ముందైతే మెయిన్ క్లాత్ పెట్టాను. దానిపైన లైనింగ్ పెట్టి పైన ఫీజింగ్ ఉంటుంది కదా, పెడితే కొంచెం నడుము స్టిప్గా ఉంటుంది అనేసి అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాగ చుట్టూ అరౌండింగ్ మొత్తం కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని కటింగ్ అయితే ఎక్కువ ఉండదు, స్టిచ్చింగ్లోనే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ మొత్తం చిన్న 1/4 ఇంచ్ మడత అయితే ఉంచుకొని కుట్టు అయితే వేసుకోవాలి. పొడవు ఎక్కువ ఉండడం వల్ల క్లాత్ అయితే సరిపోలేదు, అందుకే నేను మధ్యలో జాయింట్ అయితే చేసుకున్నాను చిన్న క్లాత్ని. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కుట్టు అయితే సైడ్లు కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా సైడ్లు కుట్టు వేసేసుకున్న తర్వాత అడ్డుగా కుట్టు వేసుకున్న తర్వాత నిలువు కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసేయండి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ మీద పెట్టినప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటే రింగులుగా వస్తుంది. ముందుగానే మనం ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనం ఫ్రిల్స్పై కుట్టినప్పుడు పైన కూడా దీన్ని ఇలా మడుచుకొని కుట్టు వేసేసుకోవచ్చు. చూడండి, అలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ మనం కుట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్న దానికి బెల్ట్ అయితే అతికేస్తున్నాను. శారీ క్లాత్లు తీసుకొని ఇలా క్లాత్ మొత్తం కొలుచుకొని వాళ్ళ నడుముకు తగినట్టుగా కుర్చీలు ఇంచెస్లు ఎలా తీసుకొని స్టిచ్ చేసుకోవాలన్నది వేరే వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో ఎక్కువ లైక్ చేయండి. అప్పుడు ఎవరికైనా ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎలా మెజర్మెంట్ చేసుకోవాలన్నది ఒక వీడియో అయితే చేసి పెడతాను. చూసారు కదా, మనం ముందుగా 1/4 ఇంచ్ మడత పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈజీగా ఫ్రిల్స్పై పెట్టి లాగకుండా నీట్గా కుట్టు అయితే వేసుకోవడానికి అవుద్ది. ఇలా పైన పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఒకటి. దాని పక్కనే 1/4 ఇంచ్ గ్యాప్తో డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చిందో రింగులు లేకుండా. ఇంతేనండి. ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. సైడ్ జాయింట్ కూడా మెయిన్ క్లాత్ పై ఒక స్టిచ్, మెయిన్ క్లాత్ అతుక్కోకుండా లైనింగ్ ఒక స్టిచ్. మెయిన్ క్లాత్లు పీచులు ఉంటాయి కదా అనేసి చిన్న ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ వల్ల పీచులు బయటకు కనిపించకుండా ఉంటాయి. నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసి మెయిన్ క్లాత్ అయితే కుట్టు వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కూడా అలాగే కుట్టు అయితే వేసేసుకోవాలి. 2 జాయింట్ అయితే చేసేయండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చివర నాకు చిన్నది అంచు అయితే పీచులుగా ఉంది కదా, అది కూడా 1/4 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసాను. చూసారు కదా, చాలా సమానంగా నీట్గా ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో వచ్చినవి. చెప్పాను కదా, 1/4 ఇంచ్ అయితే చివర కింద ఫోల్డింగ్ అయితే చేస్తున్నానని. రౌండ్ మొత్తం ఫోల్డింగ్ అయితే చేసాను.
ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.